హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. నేను మీ గిరిజా నాయుడు అండి. మేము ప్రతి సంవత్సరము షిరిడీకి వెళ్తామండి. షిరిడీకి వెళ్ళినప్పుడు బాబా గారి భక్తులు ఉంటారు కదండి, వారి ఇల్లు కూడా చూసి వస్తాము. షిరిడీ సాయిబాబా పరమ భక్తులలో ఒకరు శ్యామ గారండి. ఈ శ్యామ వారు అత్యంత ముఖ్యమైన వారండి బాబాకి కేవలం భక్తుడే కాదు, ఆప్తమిత్రుడు కూడా. వ్యక్తిగత విషయాలు కూడా అతనితో పాలు పంచుకునేవారు. సాయి చరిత్రలో మాత్రం హేమద్ పంత్ సాయిబాబాని శివుడుగా, శ్యామాని ఆయనకి వాహనమైన నందిగా చెప్పుకునేవారండి. అలాగే ఇక్కడ బాబా గారి భక్తులలో ఇంకొకరు లక్ష్మీబాయి షిండే అండి. ఈవిడ ద్వారకామాయిలో ఉన్నప్పుడు లక్ష్మీబాయి గారు బాబా గారికి ప్రతిరోజు ఆహారాన్ని ఇచ్చేవారటండి. బాబా గారు లక్ష్మీబాయి గారికి 9 నాణాలు ఇచ్చారంటండి. అవి ఇప్పటికీ ఉన్నాయని చెప్తారండి. ఇదే లక్ష్మీబాయి గారి ఇల్లండి. బాబా గారి భక్తులలో ఇంకొకరు మహల్సాపతి గారండి. ఈయన గుడి పూజారండి. అయితే ఒకరోజు షిరిడీలో ఖండోబా ఆలయానికి బాబా గారు వచ్చినప్పుడు ఆవో సాయి అన్నారంటండి. అంటే అయ్యా రండి సాయి అని పిలిచారంటండి. అప్పటి నుంచి అందరూ సాయి అనేవారటండి. అలాగే సాయిబాబా గారి భక్తులలో ఇంకొకరు బైజమా భాయి అండి. ఈవిడికి ఒక కుమారుడు ఉన్నాడండి. అతని పేరు తాత్య. అయితే బాబా గారు ఎప్పుడు బైజమా గారి ఇంటికి వచ్చి డోర్ని టక్ టక్ కొట్టి భిక్షాటన చేసేవారటండి. అలాగే తాత్య గారు బాబా గారిని మామ అని పిలిచేవారటండి. బైజమా గారి ఇల్లు కూడా ఒకసారి మీరు చూడండి. మీరు కూడా షిరిడి వెళ్ళినప్పుడు బాబా గారి దర్శనం అయిపోయాక ద్వారకామాయి వెళ్తాం కదండి. ద్వారకామాయి కూడా అందులో కూడా దర్శనం అయిపోయాక తర్వాత బాబా గారి మ్యూజియం కూడా ఉంది, అది కూడా దర్శించుకోండి. తర్వాత మీరు ఈ శ్యామ గారి ఇల్లు, తాత్య గారి ఇల్లు, తర్వాత లక్ష్మీబాయి షిండే గారి అది నాణాలు ఇస్తారు కదా, 9 నాణాలు, లక్ష్మీబాయి షిండే గారి ఇల్లు కూడా చూడండి. అలాగే మహల్సాపతి గారు అంటే పూజారి, అంటే ఖండోబా టెంపుల్కి పూజారిగా ఉండేవారు కదండి, వారి ఇల్లు కూడా దర్శనం చేసుకోవచ్చండి. అక్కడికి అన్ని ద్వారకామాయి దగ్గరలోనే ఉంటాయి. మీకు ఎవరికైనా వెళ్ళాలనిపిస్తే ఒకవేళ తెలియకుంటే అక్కడ ద్వారకామాయి దగ్గర ఎవరైనా అడిగినా చెప్తారండి. అలాగే పురాణ షిరిడి కూడా వెళ్ళండి, బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.